హనుమాన్ ఈ పేరు వింటేనే మనలో ఎక్కడ లేని తెగింపు ధైర్యం వస్తుంది. హనుమంతుడు శ్రీరాముడికి అతి గొప్ప భక్తుడని మనందరికీ తెలుసు. అలాగే హనుమంతుడు శివుడి యొక్క అంశ అంటారు. కానీ హనుమంతుడికి శివుడికి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగిందని మీకు తెలుసా? అలాగే హనుమంతుడు ఒక చిరంజీవుడు, అంటే ఈ సృష్టి అంతం వరకు సజీవంగా ఉంటాడు. మరి ఇప్పటికీ హనుమంతుడు బ్రతికే ఉన్నాడన్న విషయం మీకు తెలుసా? ఇవే కాదు, ఇలాంటి ఎన్నో విచిత్రమైన రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమంతుడు వానర రాజు అయిన కేసరి మరియు అంజనాదేవి పుత్రుడని మనందరికీ తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, ఈ అంజనాదేవి అంతకుముందు ఒక అప్సరస. అప్పుడు ఆమె పేరు పుంజికస్తాల. అయితే ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రుడి యొక్క మహాసభకు వచ్చి ఇంద్రుడితో మాట్లాడుతున్నప్పుడు ఈ అప్సరస అయిన పుంజికస్తాల తన ముందు చాలాసార్లు నడుచుకుంటూ వెళ్ళింది. ఇది నచ్చని దుర్వాస మహర్షి ఆమెపై కోపం పెంచుకొని ఆమెని ఇలా శపించారు. నీవు నీ తర్వాత జన్మలో భూమిపైన జన్మిస్తావు, అది కూడా ఒక వానర జాతిలో. ఈ ఋషి శపించినట్లే పుంజికస్తాల అంజనాదేవిగా జన్మించి రాజు అయిన కేసరిని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత కఠోరమైన తపస్సు చేసి వాయుదేవుడి వరంతో హనుమంతుడికి జన్మనిస్తుంది. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. కానీ మనకు తెలియని ఇంకొక స్టోరీ ఏమిటంటే, ఆనంద రామాయణం ప్రకారం దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం ఒక మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి సంతోషించి అగ్నిదేవుడు ప్రత్యక్షమై తను ఆశీర్వదించిన పాయసంను దశరథ మహారాజుకు ఇచ్చి మహారాణులతో త్రాగించమన్నాడు. అలాగే దశరథ మహారాజు రాణులకు పాయసాన్ని పంచిపెట్టగా కైకేయి మహారాణికి వచ్చిన ఆ పాయసంలోని కొంత భాగాన్ని అక్కడే ఉన్న ఒక పక్షి తీసుకెళ్ళిపోతుంది. ఆ పక్షి ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్నప్పుడు ఆ పాయసంలోని కొంత భాగం ఆకాశం నుంచి అంజనాదేవి చేతిలో పడుతుంది. పడిన ఆ పాయసాన్ని టేస్ట్ చేయడంతో అంజనాదేవి హనుమంతుడికి జన్మనిస్తుంది. ఈ విధంగా అగ్నిదేవుడు ఆశీర్వదించి ఇచ్చిన పాయసం కారణంగా అయోధ్యలో శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించగా ఇక్కడ వానర రాజ్యంలో మన హనుమంతుడు జన్మించాడు. హనుమంతుడు చిరంజీవుడు, అంటే హనుమంతుడికి అంతం లేదు. అందుకే హనుమంతుడు ఇప్పటికీ జీవించే ఉన్నాడని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే హనుమంతుడు త్రేతాయుగ రామాయణం, కలియుగంలోనే కాదు, ద్వాపరయుగం మహాభారతంలో కూడా ఉన్నాడు. మహాభారతం ప్రకారం హనుమంతుడు అర్జునుడికి యుద్ధంలో సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయినప్పుడు హనుమంతుడే స్వయంగా అర్జునుడి రథం పైన ఉన్న జెండాపైకి చేరి ఆ యుద్ధం మొత్తంలో రథానికి ఒక్క చిన్న డ్యామేజ్ కూడా కాకుండా కాపాడాడు. ఈ కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అర్జునుడు రథంపై నుంచి కిందికి దిగుతాడు. ఎప్పుడైతే అర్జునుడు రథంపై నుంచి కిందికి దిగుతాడో వెంటనే ఆ రథం కాలి బూడిద అయిపోయింది. ఇది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయారు. అసలేం జరుగుతుంది కృష్ణ అని అడిగాడు. ఈ కురుక్షేత్ర యుద్ధం మొత్తంలో హనుమంతుడు నీతో పాటు, నీ రథంతో పాటు ఉన్నాడు. అందుకే ఇంత భీకరమైన యుద్ధంలో కూడా నీ రథానికి చిన్న డ్యామేజ్ కూడా కాలేదు. ఇప్పుడు యుద్ధం ముగిసింది, హనుమంతుడు తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే నీ రథం కాలి బూడిదైంది అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతాడు. ఆంజనేయుడికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? నిజానికి హను అంటే అర్థం దవడ. వాల్మీకి రామాయణం ప్రకారం ఆంజనేయుడు చిన్నగా ఉన్నప్పుడు ఆకాశంలో ఎర్రగా మండుతున్న సూర్యుడిని చూసి పండు అనుకొని సూర్యుడిని తినడానికి ఆకాశంలోకి ఎగురుతాడు. ఇది గమనించిన ఇంద్రుడు ఆంజనేయుడిని ఆపడడానికి తన వజ్రాయుధంతో దాడి చేస్తాడు. ఈ దాడి వల్ల ఆంజనేయుడి దవడ విరిగిపోతుంది. అందుకే ఆంజనేయుడిని హనుమాన్ అని అంటారు. ఇంద్రుడి యొక్క వజ్రాయుధం చాలా పవర్ఫుల్. అందుకే దాని దాడికి ఆంజనేయుడు స్పృహ కోల్పోయి భూమి దిశగా పడుతుండగా అది చూసిన వాయుదేవుడు విపరీతమైన ఆగ్రహంతో ఆంజనేయుడిని తీసుకొని పాతాళ లోకానికి వెళ్తాడు. అంతేకాదు, భూమిపై ఉన్న గాలి మొత్తాన్ని ఆపేస్తాడు. దీంతో భూమిపై ఉన్న జీవులన్నీ ప్రమాదంలో పడ్డాయి. ఇది గమనించిన దేవతలందరూ వాయుదేవుడిని శాంతించమని కోరి హనుమంతుడికి ఎన్నో రకాల వరాలు ప్రసాదిస్తారు. బ్రహ్మదేవుడు హనుమంతుడికి ఈ లోకం అంతమయ్యే వరకు జీవించే వరాన్ని ప్రసాదించాడు. అలాగే ఈ లోకంలో ఉన్న ఏ అస్త్రం, ఏ ఆయుధం కూడా హనుమంతుడిని గాయపరచకుండా ఇంద్రుడు హనుమంతుడికి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. పురాణాల ప్రకారం హనుమంతుడు శివుని అంశ అంటారు. అయితే హనుమంతుడు ఆ శివుడితోనే భీకరమైన యుద్ధం చేశాడని మీకు తెలుసా? పద్మపురాణం ప్రకారం శ్రీరాముడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. ఈ యాగంలో భాగంగా రాజు ఒక గుర్రాన్ని అడవిలో వదిలేస్తాడు. ఆ గుర్రం ఎక్కడి దాకా వెళుతుందో, ఏ సామ్రాజ్యాన్ని దాటుతూ వెళ్తుందో ఆ రాజ్యం మొత్తం ఆ రాజుకి సొంతమవుతుంది. ఒకవేళ ఎవరైతే గుర్రాన్ని ఆపివేస్తారో వారితో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే శ్రీరాముడు వదిలేసిన గుర్రం రాజు వీరమణి రాజ్యానికి వస్తుంది.
వీరమణి ఈ గుర్రం శ్రీరాముడిది అని తెలిసే కావాలని గుర్రాన్ని ఆపుతాడు. ఎందుకంటే వీరమణి శివుడి యొక్క పరమ భక్తుడు. అయితే శివుడు వీరమణికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. అదే వీరమణి చేసే యుద్ధంలో తాను వీరమణి వైపు యుద్ధం చేస్తానని. ఇక యుద్ధం మొదలైంది. ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో భరతుడు కొడుకు పుష్కరుడు మరణిస్తాడు. ఇది తెలిసిన హనుమంతుడు స్వయంగా తానే యుద్ధంలోకి దిగుతాడు. ఇక హనుమంతుడి శివుడి యుద్ధం ఎంతో భీకరంగా ఉంది. ఈ యుద్ధంలో హనుమంతుడి బలక్రమాలను చూసిన శివుడు ఎంతో మురిసిపోతాడు. హనుమంతుడి విగ్రహాలు ఇలా సింధూరం పూసుకొని ఎందుకుంటాయో తెలుసా? రాముడి వనవాసం తర్వాత సీతాదేవి తన నుదిడిపైన సింధూరం పెట్టుకోవడం గమనించిన హనుమంతుడు సీతాదేవితో, అమ్మా, ఇలా ఎందుకు సింధూరం పెట్టుకుంటారు అని అడుగుతాడు. శ్రీరాముడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఎలాంటి అనారోగ్యాలు పాలవ్వకుండా ఉండేందుకు ఈ సింధూరాన్ని నుదిడిపై పెట్టుకుంటాను అని సీతాదేవి చెప్పింది. అది విన్న హనుమంతుడు ఆలోచనలో పడి తన శరీరం మొత్తం సింధూరం పూసుకొని శ్రీరాముడి దగ్గరికి వెళ్తాడు. అది చూసిన శ్రీరాముడు ఆశ్చర్యపోయి, హనుమా, ఇలా ఎందుకు చేశావని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి, సీతాదేవి కొద్దిపాటి సింధూరాన్ని తన నుదిడిపై పెట్టుకుంటేనే మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే, అదే సింధూరాన్ని నా శరీరం మొత్తం పూసుకుంటే మీరు ఇంకా ఎంత ఆరోగ్యంగా ఉంటారు. ఇది విన్న శ్రీరాముడు హనుమంతుడి ప్రేమ భక్తికి ఎంతో మురిసిపోయి హనుమంతుని గుండెలకు అద్దుకుంటాడు. ఇది హనుమంతుడి జీవితంలో జరిగిన కొన్ని విచిత్రమైన సంఘటనలు.